ఎవరమ్మా ప్రిన్సిపల్? మీరమ్మా ఎంత స్ట్రెంగ్త్? నమస్తే అమ్మా, ఎంత స్ట్రెంగ్త్? 632 సార్. 632 సార్. ఇప్పుడు 300 మంది వచ్చారు. 6th to ఇంటర్మీడియట్, 3rd to ఇంటర్, 10th క్లాస్. బాగా తింటారా పిల్లలు? మీరు బాగా రుచి చేస్తా ఉన్నారా? తింటా ఇప్పుడు నేను. ఇది ఏం సాంబార్ అండి? ఇది చాలా పతలాగా ఉంది. కాదు, పప్పు ఉండాలి కదా, ఉందా? ఎన్ని కిలోలు వేశారు? ఎన్ని కిలోలు వేశారు పప్పు? 3 కేజీలా? 300 మందికి ఏందమ్మా? ఎంత ఇచ్చారు మీరు? మనకు పర్ క్యాపిటల్ ఎంత ఉంది? GOMS నెంబర్ 8 ఉందా మీ దగ్గర? క్వాంటిటీస్ ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా రోజుకు? 14 గ్రాములు రావాలి ఒక్కొక్కరికి. దాదాపు 12-13 గ్రాములన్నా రావాలి కదా. 3 కేజీలు వేయడం తప్పు కదా మరి. ఆహాహా, అది మరి రసం లాగుంది కదా. అట్లా నేను అనేది ఏంటంటే, మీరు ప్రభుత్వం కేటాయించిన రేషియో ప్రకారం మీరు వెళ్ళండి. అది డైల్యూట్ గీల్యూట్ ఇని కాదు. నేను అనేది దీంట్లో మినిమం 10 గ్రాములను ఒక స్టూడెంట్కు వేయాలి. 10-12 గ్రాములు. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? వారానికి 2 సార్లు. ఎన్ని గ్రాములు? ఏ రేషియో పర్ హెడ్? ఏ రేషియో ప్రకారం? మీ GOMS నెంబర్ ఏం చెప్తా ఉంది? ఏ రేషియో ప్రకారం ఇస్తున్నారు? 100 గ్రాములు 45 గ్రామ్స్ రోజుకు. అది ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు. మీకు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ ఏదైనా కానీ రోజుకు 45 గ్రామ్స్. 7 డేస్కి ఎన్ని? 315 గ్రాములు. వాళ్ళు 3 టైమ్స్ ఇచ్చేవాళ్ళు 105 గ్రామ్స్ ఇస్తారు. మీరు 157.5 గ్రామ్స్ ఇవ్వాలి. మీరు పర్ క్యాపిటల్ కష్టంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ 10-20 గ్రాములు తక్కువ చేసుకొని మేనేజ్ చేసుకొని ఇవ్వాలి. 100 గ్రామ్స్ అని చెప్పొద్దండి. అర్థమైందా? GOMS నెంబర్ 8 సిక్ చేసి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ 45 గ్రామ్స్. ఇది ఏంది? ఇది పర్ డే క్యాపిటా. పర్ డే ఇవన్నీ పర్ డే 45 గ్రామ్స్. 7 డేస్కు 315 గ్రామ్స్ డివైడెడ్ బై 2 157.5 గ్రామ్స్. అది రేషియో. అది మీరు తప్పు చేస్తూ ఉన్నారు. మీరు మీ వెండర్స్ చెప్పి 157.5 గ్రామ్స్ పర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసుకొని, కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు, పరిస్థితులు కొంచెం ఆ డబ్బులు సరిపోయినప్పుడు ఏదైనా 20-30 గ్రాములు అటు ఇటు మేనేజ్ చేసుకొని ఇన్ని కిలోలు కావాలండి. ఇది పరిస్థితి. మీరు పర్ క్యాపిటల్ ఎప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా, దాన్ని మేనేజ్ చేసుకోండి. అట్లా అంతేగాని మీరు చెప్పాల్సింది 157.5 గ్రాములు ఇస్తున్నాం సార్, కొంచెం ఎప్పుడైనా పరిస్థితులను బట్టి, కొంచెం రేటు ఫ్లక్చువేషన్ బట్టి ఆడ ఇచ్చింది 180 రూపీస్ క్యాలిక్యులేషను, మనకు 250 అట్లా పడుతూ ఉంది. కాబట్టి దాన్ని కొంచెం బేరీజ్ చేసుకొని కొంచెం కన్జ్యూమ్ చేసుకొని జాగ్రత్తగా ఇస్తా ఉన్నాం అనే వర్డ్ రావాలా. తెలుసుకోండి దయవుంచి. అవేర్నెస్ కోసం కొన్ని 100,000 వీడియోలు పెడుతున్నాను. ఇట్లా మీతో మాట్లాడేది కూడా రేపు వస్తుంది వీడియో. అవి మీరు చూడాలి. అప్పుడప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ఫుడ్ కమిషన్ చైర్మన్ అయిన అతను నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పనిచేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే భోజనాల మీద ఆయన స్టేట్ అంతా తిరుగుతూ ఉన్నారని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అవసరమైనటి మీ సబ్జెక్ట్ చూడండి దయవుంచి. అన్న విషయంలో చూస్తే అందరికి అవగాహన వస్తుంది. మీరు పోతా మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఇదేంటి విషయం, ఇది చూడండి అని చెప్పాలి. చెప్పినప్పుడు ఎవరన్నా మా లాంటి వాళ్ళు చైర్మన్లు కానీ ఇంకా వేరే అధికారులు కానీ వస్తే కనుక ఇది ఇట్లా ఇస్తాము. ఫోర్టిఫైడ్ రైసు గంజివర్చడం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆ మాత్రం మీకు అవగాహన ఉంది, వాళ్ళకి చెప్పారు. అట్లే ఇవి కూడా మీరు సరైన సమాధానాలు వస్తే మేము సంతోషపడతాం. ఎస్. భోజనాలు ఎలా ఉన్నాయి? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలకు? చెప్పండి లౌడ్. ఇప్పుడు అంతగానో అరిచారు బాగున్నాయని. చెప్పండి. 6 లౌడ్, స్పీక్ లౌడ్. ఏం? స్టేజ్ ఫియర్ ఈజ్ వెరీ డేంజర్. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ ఫియర్ అనేది చాలా ప్రాబ్లం. మీరు రేపు ఇంటర్వ్యూస్లో అన్నిట్లో ఫెయిల్ అయ్యేది అక్కడే. మీకు ఎన్ని ఇస్తారు ఎగ్స్? వారానికి 7 రోజులకి ఎన్ని ఎగ్స్ వస్తాయి? 6. చికెన్ ఎన్నిసార్లు పెడుతున్నారు? మీకు 2 టైమ్స్ అయినా ఇంటర్మీడియట్ వాళ్ళకు? డైలీ మిల్క్ ఇస్తున్నారా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? అప్పుడప్పుడు ఇవ్వడం లేదు కదా.
సండే రోజు మార్నింగ్ పూరీలు ఎన్ని ఇస్తున్నారు? 4. ఇంతుంటాయా? 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 ఇంత 4 తింటారా మీరు? వెరీ గుడ్. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? చెప్పండి మా. గోల్సా? ఏంటి ఆ గోల్? వద్దు. ఏంటి ఆ గోల్? అదే యా జాబ్స్. ఓకే, జాబ్స్ అనేది మైండ్లో పెట్టుకోకండి ఎప్పుడు. మనం ప్రయత్నం చేస్తాం అంతే. జాబ్ అందరికీ ఇప్పుడున్న ఇక్కడ ఈ హాస్టల్ 500 మంది పైన ఉన్నారు. ఇంటర్మీడియట్ హాస్టల్ పిల్లలు 100, దాదాపు 600 చిల్లర ఉన్నారు. వీళ్ళందరికీ జాబ్స్ దొరకవు. అది కొంచెం అదృష్టం కూడా ఉండాలా, మంచి తెలివితేటలు ఉండాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలా, ఇవన్నీ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ ఉంది బ్రహ్మాండంగా. మీ దగ్గర స్కిల్స్ టాలెంట్ ఉంటే ప్రైవేట్ సెక్టర్లో బ్రహ్మాండమైన జీతాలు వస్తాయి, బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం నాగరికత ఇంప్రూవ్ అవుతుంది, వేష భాషలందు మార్పులు వస్తాయి, వే ఆఫ్ టాక్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ ఏదైనా కానీ మనం అంతా కూడా ఒక స్టైల్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది చదువుల వల్ల. అర్థమవుతుందా? అందుకని చదవండి మంచిగా, ఇష్టంగా, ప్రేమగా, కసిగా. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసి ఎప్పుడో టైంపాస్ చేసి ఏదో హాస్టల్లో ఉన్నాం, అన్నం పెడతా ఉన్నారు, తిన్నాము, స్కూల్కి పోయినాము, సాయంత్రం అయింది, ఆడుకున్నాము, పడుకున్నాము, తెల్లారింది, ఇది కాదు. మీ భవిష్యత్తు ఇది, మీ ఫ్యూచర్. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలతో ఇక్కడికి పంపించారు. మీరు ఎంత ఇష్టంగా చదవాలా. ఊరికే చీటికి మాటికి ముచ్చట్లాడుకోవడము, దెబ్బలాడుకోవడము, గిల్లిగజ్జాలు పెట్టుకోవడము, వీటన్నిటికి స్వస్తి పలకండి. టీచర్లను గౌరవించండి, వాళ్ళు చెప్పేది బాగా వినండి. అవి ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. మీ వర్క్ పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు ఎప్పటికీ లైఫ్లో. జాగ్రత్తగా ఉంటేనే మీ లైఫ్ టర్న్ అవుతుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అప్పుడు మీ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవచ్చు, మంచి ఫ్యామిలీస్ వస్తాయి, గొప్పగా బ్రతకచ్చు, గౌరవంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు మీకు వాల్యూస్ ఇస్తారు. జాబ్స్ రావు, ప్రైవేట్ సెక్టార్లో రావు. ఇంట్లో కూర్చొనైనా ఏమైనా బిజినెస్లు చేసుకోవచ్చు. ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక చిటిల్ బిజినెస్ చేయొచ్చు, ఒక చిన్న షాప్ పెట్టచ్చు. ఏమైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. అన్నిటికీ మూలం చదువు. అర్థమవుతుందా? అన్నిటికీ చదువే మూలం. కాబట్టి బాగా శ్రద్ధగా చదువుకోండి. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు ఇక్కడ, మంచి భోజనాలు. మన ఇంట్లో 6 eggs తింటామా వారానికి? 2 times చికెన్ తింటామా? డైలీ పొద్దున పాలు, సాయంత్రం స్నాక్స్, నైట్ ఫ్రూట్, కొంచెం ఫ్రూట్ కూడా డైలీ వచ్చేటట్లు చేద్దాం. ఇన్ని ఇస్తారా? జరగవు. ఎప్పుడో పండగకో పబ్బానికో లేకపోతే సండే రోజు చికెన్ తింటాం, లేదంటే ఎప్పుడైనా ఒకరోజు ఆమ్లెట్ వేసుకుంటారు, లేకపోతే పొరటు చేసుకుంటారు, ఎప్పుడన్నా 3 రోజులకు 4 రోజులకు ఒకసారి. అంత ప్రభుత్వం మీకు ఇవన్నీ కల్పిస్తూ ఉందంటే మనకి ఎంత మంచి అదృష్టం తెలుసా? బాగా అర్థం చేసుకోండి. ఇది మీ లైఫ్. మీరు మంచి కడుపు నిండా తిని ఉంటేనే మీరు చదువుకునేది బాగా ఎక్కుతుంది బుర్రలకు. అర్ధాకలితో ఉపవాసాలు ఉంటారు ఇండల్లో కొంతమంది, దేవుని కోసం ఉపవాసాలు అంటారు. ఉంటారా? సాటర్డే రోజు అట్లుంటారు కొంతమంది అమ్మలు అట్లా. అప్పుడు వాళ్ళకు ఒక ఇరిటేషన్ ఉంటుంది, హెడ్డే కొంచెం విసుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే అదొక ఇరిటేషన్, కడుపులో ఆకలిగా ఉండడం వల్ల కొన్ని ఇరిటేషన్ కలుగుతుంది వాళ్ళకు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. బాగా తృప్తిగా తినాలా, మంచి చదువుకోవాలా, మంచి చెప్పేటి వినాలా, టీచర్లను మంచిగా ప్రేమించాలా, వాళ్ళతో మంచిగా ఇష్టపడాలా, వాళ్ళకు మంచి చెప్పించుకోవాలా. అట్లా మీకు డిజిటల్ టీవీస్ వచ్చాయి, టీవీలు వచ్చాయా? క్లాస్ రూమ్లలో ఉన్నాయా? ఐ కాంటాక్ట్, కంటికి. మనకు ఒక సినిమాకి వెళ్తే మార్నింగ్ సినిమా పేర్లు పడిన దగ్గర నుంచి శుభం పడేదాకా నీట్గా పూసకొచ్చినట్టు చెప్తాం బయటకు వచ్చి. అదే టీవీలో మనం విజువలైజేషన్ చూస్తే కనుక అది ఎక్కుతుంది బుర్రకు. కళ్ళు మూసుకుంటే కనపడుతుంది, హార్ట్ కనపడుతుంది, దాని పార్ట్స్ కనపడతాయి, టక డ్రా చేయగలము. కళ్ళు మూసుకొని ఏమేమి వచ్చింది, మేము ఏమేమి చూసినామని చెప్పి చదివేదానికంటే కూడా ఎక్కువగా ఎక్కుతుంది. అందుకే ఒక వినూత్నమైన పద్ధతిలో మనకు ప్రభుత్వాలు ఈ టీవీలు ఇవ్వడం అయితేనేంటి, మంచి ఇవన్నీ మిమ్మల్ని అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది. స్కూల్ డ్రెస్సులు, షూస్, బ్యాగ్స్, బుక్స్, వాట్ నాట్ ఏమైనా సరే మీరు చదువుకోవాలంటే కనుక అన్ని ఇచ్చేదానికి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. కాబట్టి మీరు మంచి చదువుకోవాలి. మీకు ఏదైనా ఇష్టం లేని టిఫిన్ ఏదైనా ఒకటి ఉంటే మారుస్తా. ఏదైనా ఒక టిఫిన్ చెప్పగలరు? మనిషి రవ్వ. మీకమ్మా మనిషి రవ్వేనా? రేపొద్దున ఉప్మా బదులు ఏం కావాలి? నా ఇష్టం వచ్చింది చెప్తాను. ఎందుకంటే మీరు కోరికలు చాలా ఉంటాయి. మీకు దోశలు కావాలా, పూరీలు, అవి ఆమ్లెట్లు కావాలా,
అవన్నీ మన బడ్జెట్ వర్కౌట్ కావు. మన బడ్జెట్ ప్రకారం మేము జాగ్రత్తగా చూసుకొని పెడతాం. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ ఓకేనా? రేపు పొద్దున్నే మంగళం మాడేద్దాం ఉప్మాకు. మీకు నేను మంచి ప్రామిస్ ఇచ్చాను కదా, మీరు మీకు మంచి గిఫ్ట్ ఇచ్చానా? ఎప్పటి నుంచో ఉప్మాతో మీరు తంటాలు పడుతున్నారా? మరి దానికి ఈరోజు నుంచి రామ్ రామ్. మరి నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తారా? రేపు మీరు పెద్దగా అయిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి జీవితాలు ఉంటాయి. ఈరోజు మీ తల్లిదండ్రులు పేదవాళ్ళు, రేపు పేదవాళ్ళు మీ దగ్గరికి ఉద్యోగులుగా మీరు వచ్చినప్పుడు వాళ్ళకు సహాయం చేయండి, లంచాలు తీసుకోకుండా. నీతిగా పనిచేయండి, నిజాయితీగా ఉండండి. న్యాయం మిమ్మల్ని కాపాడుతుంది. మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, మీ కుటుంబాలు చల్లగా ఉంటాయి, మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. పేదవాళ్ళకు వస్తే వాళ్ళకి సహాయం చేసేదానికి గుణం అలవర్చుకోండి. ఇప్పటి నుంచే నాకు కొద్ది ఇంకా 4-5 ఏళ్ళ తర్వాత అయినా ఈ లంచాలు, ఈ బ్రైబ్, ఈ కరప్షన్ ఇవన్నీ తగ్గాల. లేకుంటే కన్నా ఎక్కడికో పోతా ఉంది. కాబట్టి నేను ప్రతి హాస్టల్లో నేను కోరుకునే కోరిక ఇదే, ప్రతి ఒక్కరితో చెప్పి మీరు భవిష్యత్తులో ఒక 10 మంది నా మాట విన్నా కానీ నేను ఆ రోజు ఉండను కానీ ఆనందపడతా, నా మనసు తృప్తి పడుతుంది. నేను చెప్పిన మాట 10 మంది బుర్రలకైనా ఎక్కింది రా నాయన దేవుడా, ఈ జన్మ సార్థకమైంది అనుకుంటా. కాబట్టి చూడండి, అంతా ట్రైబల్స్ ఉంటారు ఎక్కువ మంది, మీకే ఎక్కువ కష్టాలు. ఎక్కడ ఏ ఆఫీసులకు పోయినా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలా, ఏదో ఒకటి చేయాలా, అంతా లంచం లంచం లంచం. లంచం లేని ఏ పని జరగడం లేదు. మీరైనా మారాలా, మీ తరం నుంచైనా మారాలా. మీ తలరాతలు మారినట్టే 10 మంది పేదవాళ్ళ తలరాతలు మీరు మార్చే అవకాశాలు వస్తే మీరు సహాయంగా నిలబడాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ మీ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనండి.